హాయ్ అండి, వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. ఈ వీడియోలో నేను మీకు ఇప్పుడు చూపించబోయే ఆలయంలో ఉండే శివలింగం శంకు ఆకారంలో ఉంటుంది. అలాగే మహాప్రళయం తర్వాత సృష్టి అనేది ఇక్కడే ప్రారంభం అయ్యింది. అన్ని జీవులు కూడా ఇక్కడ నుండే ఉద్భవించాయంటండి. మరి ఈ ఆలయం యొక్క చరిత్ర, దర్శించుకోవాల్సిన ప్రధాన దేవతలు ఎవరు, ఈ ఆలయానికి మనం ఏ విధంగా చేరుకోవాలి, ఈ ఆలయం యొక్క టైమింగ్స్ ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను మీకు చూపించబోతున్న ఆలయం ఆది కుంభేశ్వర ఆలయం. ఈ ఆలయం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు జిల్లా కుంభకోణం పట్టణంలో ఉంది. ఈ ఆలయం 9వ శతాబ్దంలో చోళరాజుల సమయంలో నిర్మించబడింది. ఈ ఆలయం కుంభకోణం పట్టణం మధ్యలో 4 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ ఆలయం కుంభకోణంలో అతిపెద్ద శివాలయం. ఇక్కడ చూడండి, మీకు ఏనుగు కనిపిస్తుంది కదా, ఈ ఏనుగు పేరు అనుగ్రహ. ఆల్మోస్ట్ మనకి కుంభకోణంలో ఉన్న పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నిటిలో కూడా ఏనుగులు అయితే ఉన్నాయండి. ఈ ఏనుగు చూడండి చాలా యాక్టివ్గా ఉంది. ఈ టెంపుల్ టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు అండి. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9:30 వరకు. ఈ ఆలయంలో నవరాత్రి మండపంలో 27 నక్షత్రాలు మరియు 12 రాశి చక్రాలు ఒకే రాతిలో చెక్కబడిన విజయనగర కాలంలో నిర్మించిన 16 స్తంభాల హాలు ఉందండి. చాలా బాగుంటుంది, అక్కడికి వెళ్ళినప్పుడు మిస్ అవ్వకుండా చూడండి. ఉత్సవాల సమయంలో ఉత్సవమూర్తులను తీసుకువెళ్ళడానికి ఆలయంలో 5 వెండిపోత పూసిన రథాలు ఉన్నాయండి. ఈ ఆలయంలో మనకి శివుడు కుంభేశ్వర స్వామిగా, అలాగే పార్వతీదేవి మంగళాంబికా దేవిగా మనకి దర్శనమిస్తారండి. ఈ ఏనుగుకి మనం డబ్బులు ఇస్తే మనల్ని అది బ్లెస్ చేస్తుందండి. చూడండి, మేము కూడా అందరూ డబ్బులు ఇస్తున్నారని మేము కూడా డబ్బులు ఇచ్చాం. అది చూడండి ఎలా బ్లెస్ చేస్తుందో. ఏనుగుకి బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారండి. డబ్బులు ఇస్తేనే బ్లెస్ చేస్తుంది, లేకపోతే బ్లెస్ చేయట్లేదు. తమిళనాడులో ఏ శివాలయానికి వెళ్ళినా ఆల్మోస్ట్ ప్రధాన గోపురానికి ఎడమవైపు వినాయకుడు, అలాగే కుడివైపు సుబ్రహ్మణ్య స్వామి వారి చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయండి. గోపురం బయట ఉన్న వినాయకుడు అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం అయితే జరిగింది కదండి. ఇప్పుడు మనం ఆలయం లోపలికి ఎంటర్ అవుదాం. ఎంతవరకు అయితే వీడియో తీయడానికి అవకాశం ఉందో అంతవరకు తీసానండి. అక్కడికైతే ఫోన్స్ అవి అలౌ చేయట్లేదు, వీడియోస్ తీయొద్దని చెప్తున్నారు. ఆల్మోస్ట్ వీలైనంత వరకు కూడా నేను మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. భక్తులు విద్యలో విశిష్టత కోసం, వివాహం మరియు సంతానం కోసం, అలాగే వ్యాపారం, వృత్తి మరియు శ్రేయస్సు కోసం తల్లి మంగళాంబికను ప్రార్థిస్తారండి. ఇక్కడ అధిష్టాన దేవతకు అభిషేకం ఉండదండి. ఎందుకు అభిషేకం ఉండదో నేను ఆలయ చరిత్ర చెప్పినప్పుడు మీకు చెప్తానండి. ఈ వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మనం కుంభకోణం వెళ్తే మెయిన్గా చూడవలసిన టెంపుల్ ఈ టెంపులేనండి. మీ అందరికీ కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. టెంపుల్ లోపలికైతే ఎంటర్ అయ్యామండి. టెంపుల్ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. మొత్తం 63 మంది నాయన్మారులు ఈ ఆలయాన్ని కీర్తించారండి. అలాగే వారి రచనలో కూడా పేర్కొన్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న వారే ఆ 63 మంది నాయన్మారులు. ఆది కుంభేశ్వర ఆలయంలో పూజించడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఆలయం పుట్టుకతో ముడిపడి ఉన్నందున అపారమైన విశ్వశక్తిని కలిగి ఉంటుందంటండి ఈ ఆలయం. అలాగే మానవాళిని పునర్జీవింపజేసే శక్తిని కలిగి ఉందని ఇక్కడ ప్రజల నమ్మకం అంటండి. అలాగే ఇక్కడ శివుడు తన భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తాడని అంటారండి. ఇంకా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వాళ్ళకి, అలాగే అన్ని రకాల భయాలతో బాధపడుతున్న వ్యక్తులకి వారి సమస్యలను అధిగమించడానికి ఆ పరమశివుడు శక్తిని ప్రసాదిస్తాడంటండి. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకుందామండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఆలయం యొక్క చరిత్ర. మీకు ఫొటోస్ పెట్టారు, ఆ ఫొటోస్ చూస్తూ నేను చెప్పింది వినండి, మీకు అర్థమవుతుంది. సృష్టి విధ్వంసకర సునామీ కారణంగా ప్రపంచం విధ్వంసం అయినప్పుడు సృష్టిని ఎక్కడ నుండి ప్రారంభించాలో తెలియక బ్రహ్మదేవుడు శివుడిని సంప్రదిస్తాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడికి ఈ విధంగా చెప్పాడు: వివిధ పుణ్యక్షేత్రాల నుండి ఇసుకను సేకరించి ఒక మంత్రకుండను తయారు చేసి దానిని అమృతంతో నింపి అందులో సృష్టి బీజాలను వేయమన్నాడు. ఆ కలశం మీద ఒక కొబ్బరికాయను పెట్టి దారాలతో చుట్టి బిల్వపత్రాలతో పూజించమని చెప్పాడు. ఆ కుండ వరద నీటిలో తేలాలని, అలాగే దానిని
నీటిపై వదిలే విధానాన్ని కూడా ఆ పరమశివుడు బ్రహ్మదేవుడికి బోధించాడు. ఈ కుండను ప్రళయం వచ్చినప్పుడు అందులో వదిలితే దక్షిణ దిశగా వెళ్ళి ఒక ప్రదేశంలో ఆగుతుందని చెప్పాడు. ఆ కుండ ఒకచోట ఆగింది. శివుడు వేటగాడి వేషంలో వచ్చి కుండ మీద బాణం వేశాడు. ఆ బాణం తగిలిన కుండ నుండి అమృతం అన్ని వైపులా దాని నాసిక రంధ్రం ద్వారా ప్రవహిస్తుంది. ఆ విధంగా ప్రవహించిన అమృతం మహామహం కోనేరులోనూ అలాగే పొట్రుమలై కోనేరులోనూ పడుతుంది. ఆ కుండలో ఉన్న సృష్టి బీజాలన్నీ కూడా దూరంగా ఒక్కో ప్రదేశంలో పడతాయి. అక్కడ నుండే అన్ని జీవులు కూడా ఉద్భవించాయి. కుండ ఆగిన ప్రదేశంలోనే అమృతం ఇసుకతో కలిసి లింగంగా మారింది. ఆ లింగమే కుంభేశ్వరుడు. ఈ లింగం ఇసుకతో తయారైంది కాబట్టి ఇక్కడ అభిషేకాలు ఉండవు. ఆ కుండలో ఉన్న మిగిలిన వస్తువులు అంటే మామిడాకు, దర్భ, బిల్వపత్రాలు, కొబ్బరికాయి, దారం ఇలాంటి వస్తువులన్నీ కూడా మొత్తం 12 చోట్ల పడి శివలింగాలుగా దర్శనమిచ్చాయి. తర్వాత ఆది కుంభేశ్వర ఆలయంతో కలిపి మొత్తం 12 శివాలయాలుగా మారాయి. ఈ కలశానికి కట్టిన దారం పడిన ప్రాంతమే సోమేశ్వర ఆలయం. ఆల్రెడీ నేను సోమేశ్వర ఆలయం వీడియో చేయడం జరిగిందండి. ఆల్రెడీ ఆ వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కలశంలో ఉన్న బిల్వదళాలు పడిన ప్రాంతం నాగేశ్వరం. కలశంలో ఉన్న కొబ్బరికాయ పడిన ప్రాంతం అభిముఖేశ్వర ఆలయం. కలశంలో పసుపుతో కట్టిన దారం పడిన ప్రాంతం గౌతమేశ్వర ఆలయం. కుండ పై భాగం పడిన ప్రాంతం కుడవోయిల్. కలశం యొక్క మధ్య భాగం పడిన ప్రాంతం అమృత కలశనాథ ఆలయం. కలశాన్ని బాణంతో పగలగొట్టిన ప్రాంతం బాణపురేశ్వరార ఆలయం. కలశంలో ఉన్న పూలు పడిన ప్రాంతం ఆది కంబట్ట విశ్వనాథ ఆలయం. కలశంలో ఉన్న గంధం లేదా చందనం పడిన ప్రాంతం కాళహస్తీశ్వర ఆలయం. కలశంలో ఉన్న మిగతా వస్తువులు పడిన ఆలయం ఏకాంబరేశ్వర ఆలయం. కలశంలో ఉన్న అమృతపు చుక్కలు పడిన ప్రాంతం కోటేశ్వర స్వామి వారి ఆలయం. ఈ 12 ఆలయాలు కూడా కుంభకోణంలోనే ఉన్నాయండి. అతిపెద్ద కోనేరుల్లో ఒకటైన మహామహం కోనేరు కుంభకోణం బస్టాండ్ నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఆ అమృత కలశంలో ఉన్న అమృతం ఈ మహామహం కోనేరులో పడిందని ఆల్రెడీ మీకు చరిత్రలో చెప్పాను కదా. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించేటప్పుడు ఈ కోనేటిలోకి సకల తీర్థాలు వచ్చి చేరుతాయంటండి. ఆ సమయంలో ఈ కోనేరులో స్నానం చేసేందుకు భక్తులు భారీగా తరలి వస్తారంట. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ పర్వాన్ని మహామహం అని పిలుస్తారండి అక్కడ. అలాగే మాఘ పౌర్ణమికి కూడా ఈ కోనేరులో స్నానం చేస్తే చాలా మంచిదంటండి. ఈ కోనేరు చుట్టూ కూడా 16 మండపాలు ఉంటాయంట. ఈ కోనేరులో 21 బావులు ఉంటాయంట. వాటిని 21 తీర్థాలని చెప్తారు. నవకన్యకలు అంటే గంగా, యమున, సరస్వతి, నర్మదా, కావేరి, గోదావరి, కృష్ణ, తుంగభద్ర మరియు సరియు నదులు కాశీ చేరుకొని విశ్వేశ్వరుణ్ణి తమ భారం తీరే మార్గం చెప్పమని ప్రార్థించారు. ప్రజలు వచ్చి ఈ పుణ్యతీర్థాలలో స్నానం చేసి తమ పాపాలను ప్రక్షాళన చేసుకుంటున్నారు. కానీ ఆ పాపాలన్నీ నదీ అమ్మ తల్లులకి వచ్చి వారికి మోయలేని భారం అయ్యాయని వారి భారం తీరే మార్గం చెప్పమని ఆ పరమశివుడిని ప్రార్థించారు. ఆయన మహామహం రోజు కుంభకోణంలో మహామహంలోని స్నానం చేస్తే వారి పాపాలు పోతాయని సలహా ఇచ్చారు. పాపాలు పోగొట్టుకున్న నవకన్యలు పరమేశ్వరుని అక్కడే వెలిసి భక్తుల అభిష్టాలను తీర్చాలని ప్రాధాయపడ్డారు. వారి కోరిక మేరకు శివుడు కాశీ విశ్వేశ్వరుడు పేరుతో అక్కడే వెలిశాడని చెప్తారు. అంతేకాదు నవకన్యలు కూడా ఈ తీర్థంలో శక్తులను నింపారని దీనిని కన్యార్ తీర్థమని కూడా అంటారు. 12 సంవత్సరాలకి ఒకసారి జరిగే ఈ మహామహంలో ఆ కోనేరులో స్నానం చేసిన వారికి తమకు సంబంధించిన 7 కుటుంబాలకు కూడా ప్రయోజనం చేకూరుతుందంటండి. కుంభకోణం పట్టణం నడిబొడ్డున 3 ఎకరాల విస్తీర్ణంలో ఈ మహామహం కోనేరు ఉందండి. ఆది కుంభేశ్వర స్వామి వారి వల్లనే ఈ పట్టణానికి కుంభకోణం అని పేరు వచ్చిందండి. కుంభం అంటే కుండ, కోణం అంటే వంపు. ఈ ఆలయంలో శివలింగం కుండ ఆకారంలో ఉండి ఎడమవైపుకి వాలి ఉంటుందండి. ఇది ప్రపంచంలోనే ప్రత్యేకమైన శివలింగం. ఎందుకంటే శంకు ఆకారంలో ఉంటుందండి ఈ శివలింగం. ఇక్కడ మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న విధంగానే స్వామివారు అమ్మవారు మనకి దర్శనమిస్తారండి. ఈ ఆలయం కుంభకోణంలో ఉన్న సోమేశ్వర స్వామివారి ఆలయానికి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మీకు ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే సోమేశ్వరం ఆలయం యొక్క వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.